హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం. సాధన పత్రం 5 వారం 5. మనం 5 అభ్యాస పత్రాల తర్వాత ఒక సాధన పత్రం రాస్తాం కదా, అట్లా ఇది 5వ సాధన పత్రం. అంటే మనం 5 5 5 అట్లా 5 సార్లు 5 అభ్యాస పత్రాలు అయిపోయినాయి అన్నట్టు. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పేరాను 1 నిమిషంలో చదవండి. కింద పేరా ఇచ్చాడు కదా, దీన్ని 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఓకే. అడవిలో ఒక నక్క ఉండేది. దానికి బొద్దుగా ఒక తోక ఉండేది. తోకను చూసి నక్క గర్వపడేది, గొప్పలకు పోయేది. చిన్న చిన్న జంతువులను బోనులో పట్టి అమ్ముకొని బోయేవాడు పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు నక్క పరధ్యానంగా నడుస్తూ బోనులో చిక్కింది. గింజుకొని బయటపడింది. హమ్మయ్య, బతికిపోయాను అని ఆనందించింది. ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి నక్క అనుకుంది. ఉండాలని ఏమైందంట, ఒక నక్క ఉండేదట, దానికి మంచిగా ఒక తోక ఉండేదట. అది బాగా గర్వపడేదట, గొప్పలకు పోయేదట. వేరే జంతువులను అది చిలుకనగా చూసేదట. ఒకరోజు జంతువులను బట్టేట ఆయన ఉంటాడు కదా, బోయేవాడు. బోన్లో చిన్న చిన్న జంతువులను బట్టి వాటిని అమ్ముకునేవాడట. ఒకరోజు నక్క ఏదో ఒక ఆలోచిస్తూ నడుచుకుంటూ పోతూ బోన్లో చిక్కిందంట. చిక్కి ఏదోలాగా బయటపడ్డది. అటు ఇటు గుంజుకొని బయటపడ్డది. అప్పుడు అమ్మ, నేను బతికిపోయినా అని ఆనందించిందట. ఇక నుండి అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, దేంట్లో పడితే దాంట్లోకి వెళ్ళకూడదని నక్క నిర్ణయించుకుందట. పై పేరాను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అడవిలో ఉన్న జంతువు ఏది? అడవిలో ఉన్న జంతువు ఏది? నక్క. కాకి కావత్తు. నక్క తోక ఎలా ఉండేది? బొద్దుగా ఉండేది. బకొత్తమిస్తే బో, దాకొమ్మిస్తే దూ, దూకి దావత్తు, గాకు దీర్ఘమిస్తే గా, బొద్దుగా. నక్క ఎక్కడ చిక్కింది? బోనులో చిక్కింది. బాకొత్తం దీర్ఘమిస్తే బో, నాకొమ్మిస్తే ను, లాకొత్తం దీర్ఘమిస్తే లో, బోనులో. నక్క ఏమని ఆనందించింది? హమ్మయ్య, బతికిపోయాను అని ఆనందించింది. బతికి బా, తాగుడిస్తే తి, కాగుడిస్తే కి, పాకొత్తం దీర్ఘమిస్తే పో, యాక్ దీర్ఘమిస్తే యా, ను, బతికిపోయాను అని ఆనందించింది. నక్క చివరికి ఏమనుకుంది? ఇక నుండి జాగ్రత్తగా ఉండాలనుకుంది. ఇక నా కొమ్మిస్తే ను, సున్నా డాగుడిస్తే డి, ఇక నుండి జాగ్రత్తగా, దీర్ఘమిస్తే గా, రావత్తు, తాకి తావత్తు, దీర్ఘమిస్తే గా, జాగ్రత్తగా ఉండాలని, సున్నా దీర్ఘమిస్తే డాలని, ఉండాలని అనుకుంది. అడవిలో ఉన్న జంతువు ఏది? నక్క తోక ఎలా ఉండేది? బొద్దుగా. నక్క ఎక్కడ చిక్కింది? బోనులో. నక్క ఏమని ఆనందించింది? బతికిపోయాను. నక్క చివరకు ఏమనుకున్నది? ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని. సొంతంగా రాయడం, స్వీయ రచన. మీ బడి గురించి 5 వాక్యాలు రాయండి. మా బడి గురించి నేను రాస్తున్నా, మీరు మీ బడి గురించి రాయొచ్చు. మా బడిలో 2 తరగతి గదులు ఉన్నాయి. విశాలమైన ఆట స్థలం
ఉంది. ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఇక్కడ 5 వాక్యాలు అన్నాడు. 1, 2, 3 వాక్యాలు రాశాను. ఇంకొక 2 వాక్యాలు రాయాలి. పిల్లలు అందరూ ఉదయాన్నే పాఠశాలకు వస్తారు. ఉదయాన్నే పాఠశాలకు వస్తారు. బడిలో చక్కగా చదువు నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? బడిలో చదువు నేర్చుకుంటారు. 5 వాక్యాలు రాశాను. మా బడిలో 2 తరగతి గదులు ఉన్నాయి. విశాలమైన ఆట స్థలం ఉంది. 2 టీచర్లు ఉన్నారు. పిల్లలు అందరూ ఉదయాన్నే పాఠశాలకు వస్తారు. బడిలో చక్కగా చదువు నేర్చుకుంటారు. ఇది నేను మా బడి గురించి రాశాను. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.